అంటే ఇప్పుడు మీరు నాటకం అన్నారు, షేక్స్పియర్ చెప్పినట్లుగా ఎప్పుడు ఈ జీవితం ఒక నాటకంగానే భావిస్తూ ఉంటారా మీరు? జీవితం ఎప్పుడు నాటకమే. షేక్స్పియర్ చెప్పినా చెప్పకపోయినా, అన్నమాచార్య చెప్పినా చెప్పకపోయినా జీవితం ఎప్పుడు నాటకమే. ఈ నాటకం కోసం మనం ఎన్నోసార్లు పుడుతుంటాం. నాటకం అంతా రంజుగా ఉంటుంది కనుక. ఎన్నో జన్మలు, ఎన్నో నాటకాలు, అన్నీ నాటకాలే. ఆత్మకి నాటకం అంటే భలే ఇష్టం, అందుకే జన్మ తీసుకుంటుంది. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వవా, ఇంకో జన్మకి వెళ్తాను, ఇంకో నాటకం వేస్తాను స్వామి అంటే ఓకే తీసుకోనైనా ఇంకో జన్మ తీసుకో అంటారు. నానాటి బ్రతుకు నాటకం, కానక కన్నది కైవల్యం. మనకి నాటకంలో వస్తాము, కైవల్యం కావాలి. నీకు బాగా ఆకలి లేకపోతే నువ్వు భోజనం రుచిగా ఉంటుందా? ఉండదు స్వామి. ఆకలి తెప్పించుకొని తర్వాత మళ్ళీ భోజనం చేస్తే బాగుంటుంది. భోజనం మీద భోజనం ఎవడో చేస్తాడా? ఆకలి కర్రలాడితే ఆ భోజనం రుచిగా ఉంటుంది. ఇది నాటకం అంటే. ఈ నాటకంలో ఫస్ట్ బాధలన్నీ వస్తాయి, తర్వాత రుచికరమైన భోజనం కూడా వస్తుంది. అప్పుడు భోజనం తీయగా హ్యాపీగా ఉంటుంది. ఆ దుఃఖం లేకపోతే, ఆకలి లేకపోతే ఆ భోజనం రుచిగా ఉండదు.